హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఉచితంగా 2 చీరలు అయితే పంపిణీ అయితే చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అయితే ఈ 2 చీరలు మనకు ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో మీకు స్క్రీన్ పైన నోటిఫికేషన్‌తో క్లారిటీగా మీకు ప్రూఫ్స్ ద్వారా అయితే నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఈ 2 చీరలు పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒక్కటనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఆ ఒక్కటి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి కూడా వివరాలనేది ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో ఆలస్యం లేకుండా మీకు నోటిఫికేషన్ చూపిస్తానండి. ఇదండి. చూసుకున్నట్లయితే త్వరలోనే ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ అని చెప్పేసి టైటిల్‌తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మీకు క్లారిటీగా ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా పండుగ నుండి ఈ చీరలు అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక బతుకమ్మ పండుగకే చీరలు పంపిణీ చేస్తారని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వము అయితే అప్పుడు కేవలం కొన్ని ప్రాంతాల్లో ఈ చీరలు పంపిణీ అయితే చేశారు. చాలామందికి చీరలు పంపిణీ అయితే చేయలేదు. ఈ క్రమంలో మనకేందంటే మంత్రి సీతక్కతో సహా పలువురు అధికారులు కూడా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై అనేక పర్యాయాలు ప్రకటన అయితే చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేస్తారని చెప్పేసి ప్రకటించారు. కానీ ఈసారి కూడా వాయిదా అయితే పడింది. ఈ క్రమంలో తాజాగా రాజన్న సిరిసిల్ల కలెక్టరు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై కీలక ప్రకటన అయితే చేశారు. ఆ వివరాలు చూసుకున్నట్లయితే కనుక రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జు కలెక్టరు గరీమా అగర్వాల్ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ పంపిణీ చేసేందుకు ఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధమవుతున్నాయని ఆమె అయితే ప్రకటించారు. ఈ చీరల ఉత్పత్తికి సంబంధించి వాటి పురోగతిని తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుండి వచ్చినటువంటి జిల్లా సమైక్య అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో ఆమె అయితే సమావేశమయ్యారు. సో ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ ఏమంటూ చెప్తున్నారంటే, తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి ఇందిరా మహిళా శక్తి చీరల పథకం వల్ల సిరిసిల్లాల్లోని వేలాది మంది నేతలకు చేతికి నిండా ఉపాధి దొరుకుతుందని, ఈ కార్యక్రమం ద్వారా వస్త్ర పరిశ్రమకు కూడా ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారనే వారి కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధి కూడా సాధ్యమవుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందని చెప్పేసి, అందుకే ప్రభుత్వం ప్రారంభించే ప్రతి పథకంలో మహిళలకు భాగస్వాములను అయితే చేస్తుందని చెప్పేసి కూడా తెలిపారు. అనంతరం గరిమా అగర్వాల్ సిరిసిల్లాలోని వెంకట్రావు నగర్లో మరమగ్గాల యూనిట్ వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాం పాటు గీతానగర్లో ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్ను కూడా పరిశీలించారు. పలు జిల్లాల్లో మహిళా సంఘాల సభ్యులకు కలిసి మరమగ్గాలపై ఉత్పత్తి అవుతున్నటువంటి చీరల తయారీని పరిశీలించారు. వీటి ఉత్పత్తి పూర్తి కాగానే రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఈ చీరలు అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా అయితే మనకు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ముఖ్యంగా వారికి మాత్రమే ఈ చీరలు పంపిణీ అయితే చేస్తారు. ఒక్కొక్క మహిళకు 2 చీరల వరకు అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడైతే క్లారిటీగా చెబుతున్నారండి. ఈ చీరలు మీరు పొందాలంటే తప్పనిసరిగా డ్వాక్రా గ్రూపుల్లో కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే డ్వాక్రా పాస్బుక్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. తెలంగాణ రేషన్ కార్డు అనేది చూస్తారు. తెలంగాణ ఆధార్ కార్డు అనేది కూడా చూస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ చీరలు పంపిణీ అనేది చేస్తారండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.